కాసాని వీరేష్ ముదిరాజ్ గారికి హృదయపూర్వక స్వాగతం. సార్, శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వారికి హానర్ గార్డ్ ఇవ్వాల్సిందిగా అధ్యక్షులు కోడి నారాయణ ముదిరాజ్ గారిని వారిని సాదరంగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్. మీ అందరి కరతానధ్వనులతో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఒకసారి అందరూ గట్టిగా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ యొక్క కువైట్ ప్రాంతంలో ముదిరాజుల యొక్క కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గల్ఫ్ ముదిరాజ్ సంఘం యొక్క ఎన్ఆర్ఐ విభాగానికి సంబంధించినటువంటి ఈ సంఘ అధ్యక్షులు కోడి నారాయణ ముదిరాజ్ గారు, అలాగే వారి యొక్క మిత్రమండలి, వారి యొక్క కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఇతర కుల సోదరులు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, ఈ యొక్క గల్ఫ్ ప్రాంతంలో మన వాళ్ళు ఎన్నో కష్టాలతోటి ఉపాధి కోసం ఈ యొక్క దేశాన్ని వదిలి దూర ప్రాంతమైనటువంటి ఈ యొక్క ప్రాంతాలకు విచ్చేసి ఇక్కడ ఎన్నో రోజులుగా స్థిరపడి వాళ్ళందరూ కూడా ఒక ఐక్యమత్యంతో ఉండాలన్న ఒక సంకల్పించుకున్నటువంటి మన నారాయణ ముదిరాజ్ అన్న గారిని ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేశం కాని దేశంలో మనకి చాలా కష్టాలు, ఏ అవసరం వచ్చినా మనమంటూ మన వాళ్ళు ఒకరు ఉండాలి. ఆ ఉండడానికి ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి అన్నను ప్రత్యేకంగా అభినందిస్తూ, మన ముదిరాజుల యొక్క కష్టాలు కువైట్లోనే కాదు భారతదేశంలో మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాగే ఉన్నాయి. అవన్నిటినీ మనము ఒకటిగా మనం అందరం ఐక్యమత్యం సైడు ప్రయత్నం చేస్తూ, ఎన్ని కష్టాలు వచ్చినా మనము ఉన్నాము అని అంటే, మనము అనే వాళ్ళు ఉంటేనే మనం వాళ్ళకి చెప్పుకోగలుగుతాం. మన సమస్యలను మనం పరిష్కరించుకునే బాధ్యత మనలో కొంతమంది చైతన్యపరుస్తూ వాళ్ళందరినీ ఒకే తాటిపైకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈ యొక్క సంఘాలపైన ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క కువైట్ ప్రాంతంలో ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి పెద్దలందరితో పాటు కువైట్ ఎంబసీ పెద్దలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే వారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ యొక్క సంఘం ఏర్పడింది. దానికి ప్రతి ఒక్క కార్యకర్తలు, మీ యొక్క టీం అందరు కలిసి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా అభినందనీయం. ఇంతకుముందే మన అన్న కూడా ఒక విషయం చెప్పారు. గల్ఫ్లో చాలామంది మనకి తెలుగు రాష్ట్రాలతో పాటు సుమారుగా 2.5 లక్షల మంది తెలుగు ప్రజలు ఇక్కడ కువైట్లో ఉండడం, వారికి అందరికి కూడా ఒక వేదిక కావాలి. ఆ వేదిక ఇలాంటి కార్యక్రమాల ద్వారానే మనం అందరం ఒక దగ్గరికి రాగలుగుతాం. తెలుగు ప్రజలతో పాటు మరి ముఖ్యంగా ముదిరాజులందరూ కూడా ఐక్యంగా ఉండాలి. వాళ్ళందరికీ ఏ సమస్య వచ్చినా మేమంటూ ఉన్నామని చెప్పుకునే ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి నారాయణన్న గారికి, అలాగే వాళ్ళ యొక్క టీం అందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు ఏ సమస్య వచ్చినా ఈ యొక్క సంఘం ముందుండాలని, ఈ సంఘంతో పాటు మీ అందరికీ కూడా మేము తెలుగు రాష్ట్రం నుంచి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం. ఏ సమస్య వచ్చినా కూడా మా బాధ్యత మాకు కూడా తెలియజేయండి. మాతో సహాయ సహకారాలు ఏమైనా అవసరం ఉన్నా మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, దాంతోపాటు ఈ యొక్క కార్యక్రమాలు కంటిన్యూస్గా ఇవి కొనసాగించాలి. ఇలాంటి యొక్క గెట్ టుగెదర్స్ వచ్చినప్పుడే మనకు కూడా కొంతమందికి చైతన్యం వస్తుంది. అలాగే ఒక ఫ్యామిలీ అనే భావన కలుగుతుంది. మనం ఎందుకంటే ఒక కల్చర్తో కూడినటువంటి ఒక వ్యవస్థ
ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ని కానివ్వండి, మన ప్రాంతం అనే ఒక ఫీలింగ్ రావాలి అని అంటే మన వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ కూడా తరచూ పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. దానికి తోడుగా ఈ యొక్క సంఘాలన్నీ కూడా ఒక తాటిపైన ఉండాలి. ఒక వేదిక ఏమైతే ఏర్పాటు చేశారో ఈ వేదికకి ఎవరైనా ఎప్పుడైనా పిలిస్తే ఖచ్చితంగా మన వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ అవైలబుల్గా ఉండి అటెండ్ అవ్వాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మన వాళ్ళు మనకు పరిచయం అవడంతో పాటు మనలో వాళ్ళకి ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా మనకి ఏ సమస్య వచ్చినా మంచైనా చెడైనా ఒక పంచుకునే యొక్క కార్యక్రమం కూడా ఇలాంటి వేదికల ద్వారానే జరుగుతుందని తెలియజేస్తూ, నాకు కూడా ఈ యొక్క ఇన్విటేషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలపైన మన అసోసియేషన్ వారు కూడా మీకు వివరిస్తారు. మేము మాత్రం తెలుగు రాష్ట్రాల నుంచి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని, మీరు ఏ సమస్య మాకు చెప్పినా మా దృష్టికి తీసుకొచ్చినా మా వంతు సహాయ సహకారాలు మీకు ఉంటాయని తెలియజేస్తూ, ముదిరాజులకు మరీ ముఖ్యంగా ఏదైతే బీసీడీ నుంచి బీసీఏకి వస్తే మన పిల్లలు మరి ముఖ్యంగా ఉద్యోగాల్లో కానివ్వండి, ఉపాధిలో కానివ్వండి, మన విద్యలో ఆ యొక్క అడ్మిషన్స్లో ఈ యొక్క సమస్య ఉంది. దీనిపైన మేము నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నాం. అతి త్వరలో అది ఒక పెద్ద ఉద్యమంగా తీసుకొచ్చైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో మన యొక్క బీసీడీ నుంచి ఏకి రావాల్సిన ఆ యొక్క కళను కూడా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని మీకు ఈ సభ ద్వారా తెలియజేస్తూ, మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ ఏ సమస్య వచ్చినా అన్నగారు నాకు 2-3 విషయాలు చెప్పారు. ఒక చిన్న పాప 3 నెలలు పుట్టిన పాపకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఒక అనుకోని సంఘటనలో మరణిస్తే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడము, అలాగే ఏవైనా చిన్న సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏదైనా లా ఇష్యూకి సంబంధించిన సమస్యలు వచ్చినా కూడా ఈ యొక్క అసోసియేషన్ ముందుండి వాళ్ళకు తోడు నీడగా ఉంటూ వాళ్ళు చేస్తున్నటువంటి సేవలన్నింటినీ కూడా మనమందరము ఒక్కసారి గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క సేవకు కమిటెడ్గా మీరందరూ కూడా ఒక జై ముదిరాజ్ అనే నినాదంతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామని కోరుతూ, జై ముదిరాజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వివిధ పెద్దలకు కూడా, వేరే కమ్యూనిటీ పెద్దలు కూడా వచ్చినారు మన దగ్గరికి మనని ఈ యొక్క సభను విట్నెస్ చేయడానికి. మీ యొక్క ఆప్యాయతతోటి, మీ యొక్క అనుబంధంతో ఈ యొక్క సంఘం మరీ ముందుకెళ్ళాలని, మన యొక్క ముదిరాజులు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ మరోసారి జై ముదిరాజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు స్టేజ్ మీద కొద్దిసేపు అలాగే ఉండాలని కోరుకుంటున్నాం.